ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నూతన విద్యా సంస్థ ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను విద్యా సంవత్సరం 2026-27 నుంచి ప్రారంభిస్తున్నట్లు కమిటీ ప్రెసిడెంట్ టి శేషయ్య తెలిపారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి శేషయ్య మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిబిఎస్ఈ కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లు విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తుందని చెప్పారు. 5 ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించామన్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ డోకుపర్తి సుజాత మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే వివిధ నైపుణ్యాల్లో తీర్చిదిద్దేందుకు స్కిల్ ల్యాబ్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇన్ఛార్జ్ సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేశామని, ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ గా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రిన్సిపల్ పి శ్యామల మాట్లాడుతూ ఆర్ట్స్, స్పోర్ట్స్ రంగాల్లో ప్రత్యేక ట్రైనర్స్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. 21వ శతాబ్ద పౌరుడిగా విద్యార్థులు ఎదిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో హై స్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోల్ల బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 120 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అలాగే ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం మేము. ఇలాంటి సందర్భంలో ఇంకా దీనికి సమాజానికి మా సంస్థ సేవ చేయాలి, ఉపయోగపడాలి అనే సంకల్పంతో ఇక్కడ ఈ జక్కంపొడి ఏరియాలో ఒక సువిశాలమైన ప్రాంగణం, ఇది మొత్తం 6.5 ఎకరాలు సార్. ఈ 6.5 ఎకరాల్లో ఒక్కొక్క ఫ్లోర్ 38,000 చదరపు అడుగులతో 7 ఫ్లోర్లకు ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు తాత్కాలికంగా 2 ఫ్లోర్లు కట్టాము. దీని భవిష్యత్తులో దీన్ని ఇంకొక 5 ఫ్లోర్లు పెంచి 7 ఫ్లోర్లకు తీసుకెళ్తాము. సుమారుగా 4,500 నుంచి 5,000 మంది విద్యార్థులకి చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని ఏరియాల వారికి, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు కానీ ఇతరత్ర ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లవాడిని ఎడ్యుకేషన్తో పాటుగా వాడిని ఒక మంచి కుర్రాడిగా తీర్చిదిద్దటం, వాళ్ళని భవిష్యత్తుకి ఇక్కడే పునాదులు వేసి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిజం చేస్తూ ఒక మంచి విద్యా సంస్థగా ఇంటర్నేషనల్ స్థాయిలో నడపాలనే ఉద్దేశం. ఫీజుల గురించి మాకు, ఎందుకంటే మాది సేవా సంస్థ, ఇక్కడ మాకు ఫీజులు ముఖ్యం కాదు, స్టాండర్డ్స్ ముఖ్యం. ఒక అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలతో ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. మేము ఇక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో మీ అందరి సపోర్ట్ కూడా కావాలి మాకు. అందరూ కూడా సహకరించి ఈ విద్యా సంస్థని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేపీ హిందూ హై స్కూల్లో ఈరోజు ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ స్టార్ట్ చేయడం అనేది మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దలు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ పెంచుకుంటూ వచ్చాం, కానీ కొత్తగా వేరే ప్లేస్లో అంటూ ఇదే ఫస్ట్ టైం పెట్టడం. కాబట్టి దీన్ని మేమందరం కూడా మా ఊహలకు తగ్గట్టుగా, మా ఆలోచనలకు తగ్గట్టుగా సొసైటీకి మరికొంత చెరువుగా ఉండాలన్న ఉద్దేశంతో 6.5 ఎకరాల్లో సుమారుగా 70,000 అడుగుల్లో ఈ స్కూలు, కాలేజీ ప్రారంభించడం జరుగుతోంది. ఇక్కడ ఎల్కేజీ, ప్రీ స్కూల్ కాడి నుంచి 7th క్లాస్ దాకా, అలాగే ఇంటర్మీడియట్ కూడా ఈ స్కూల్లో చెప్తాం మేము. దానికి సంబంధించిన పిల్లలకి ఏ రకంగా చెప్తే బాగుంటుందో ఇవన్నీ కూడా డాక్టర్ శ్యామల గారు ఇందులో బాగా ఎక్స్పర్టు. ఆ మేడము గైడెన్స్లో ఇదంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. SKPVV Dokuparti Upendra High School in the launch and also as a pride of SKPVV institutions. So this is a CBSE curriculum school where dedicated to focus the child skills along with the education. For this ZZ generation, we need to cultivate both the morals, emotional feelings and job satisfaction and also family living. We are concentrating on the present problems what we are facing by the society. When our kids are going as a products of SKPV institutions,
to face the challenges wherever they were. Our wings were spreading day by day to these many institutions. Around 14,000 to 15 children were coming the product of SKPV, where they were hoisting the flag in different skills and arts. So our aim is to blend the curriculum along with the skill on hand education, where child-centric method with highly qualified teachers, ventilated classrooms, where we are going to build skills along with the technology. When it comes to the curriculum, along with the CBSE textbooks, we are going to introduce skill labs, which are very focusing on food, shelter and clothing. As we all know that roti, makan, kapada, the main concept of the society. So the child, wherever they were, they need to have two options in their profession. One is in technical and one should be skilled. So A and B options should be get ready for the society. Though it is a pandemic, though it is an era of stopping of technology, the child should survive in the society. So in this way, we are training the teachers, and also we framed our own curriculum, building with remaining parts along with the technology, and also we are introducing right from first standard robotics, which are very hands-on experience to the students. And here, not from textbook to practical to textbook. Once if the child is completely built in the practical knowledge, automatically the academic will be done by the student. So this is the speciality of our school. Certainly we are wishing and we are very confident that this Dokuparti Upendra High School will be blooming and also going to be a crown for all the institutions of Vijayawada. Thank you so much for this. SKPV Dokuparti Upendra High School గురించి అది స్టార్ట్ చేద్దామని చెప్పేసి సంకల్పం జరిగింది. ఇదొకటి 8th ఇన్స్టిట్యూషన్ ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది ఒక అష్టమ సంతానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు 8వ సంతానంలా ఎలా ఆవిర్భావం జరిగిన తర్వాత ఏ రకంగా ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేసి మహాభారతం భాగవతం ఇవన్నీ జరిగిన అంత ఆవిర్భావం జరిగిందో అదే రకంగా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోనూ కూడా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా టాప్ మోస్ట్గా నిలవాలని చెప్పేసి ఈ అష్టమ గర్భమైన ఈ ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది అంతా చాలా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అకాడమిక్స్ పరంగా కానీ నైతిక విలువలు కానీ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ అన్ని రకాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ని అందించడానికి ఈ స్కూల్లో రూపకల్పన చేస్తున్నారు. మెయిన్గా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ 100+ శత సంవత్సరాలు పైనే స్థాపించి అయింది ఈ సంస్థ అనేది. దాంట్లో ఇటువంటి సంస్థ అనేది స్టార్ట్ చేయటం పిల్లవాడికి అన్ని రకాలుగా అభివృద్ధి అవకాశాలు డెవలప్మెంట్ అనేది అందించడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఈ సంస్థలో ఎల్కేజీలో వచ్చి ప్లే స్కూల్లో వచ్చి పిల్లవాడు జాయిన్ అయిన తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, మళ్ళీ డిగ్రీ, ఇంటర్ డిగ్రీ అండ్ ఆల్సో బీటెక్ కూడా ఉందండి. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ అని, అది బీటెక్, మెడికల్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఒక పిల్లవాడు ఎల్కేజీలో జాయిన్ అయ్యి దాని తర్వాత మొత్తం ఎడ్యుకేషనల్ కెరియర్ అంతా కూడా ఈ ఎస్కేపీవి సంస్థతోనే అనుబంధంలో నడిచి ఒక పిల్లవాడు తనకు కావాల్సిన అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నిటినీ కూడా అందించడానికి ఈ ఎస్కేపీవి సంస్థ నడుంగించింది. చాలామంది పెద్దవాళ్ళు, అందులో గోపిశెట్టి మల్లయ్య గారు, డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్ గారు సెక్రటరీ గారు ఆయన, దాని తర్వాత తొండ్రపు శేషయ్య గారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ సంస్థని బలోపేతం చేయడానికి అహర్నిశలు ఎన్ని రకాలుగా వాళ్ళు చాలా చాలా చక్కగా కష్టపడుతున్నారు. ఈ విద్యా సంస్థలను ఇంకా ముందు పెద్ద పెద్ద అడుగులు వేయడానికి వాళ్ళు నడుం మిగించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే వితౌట్ కొంచెం కూడా వీళ్ళ ఫలాపేక్ష లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్, టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ అందించాలని ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ ఇంతింటాయి వటుడింటాయి అన్నట్టు చాలా చాలా మంచిగా చాలా చాలా ఇంకా మంచి పెద్దగా ఒక వృక్షం కంటే ఇంకా ఎక్కువగా ప్రమాణంతో ఎదిగి
మంచిగా శాఖలు అందించి పిల్లలందరికీ కూడా మంచి బెస్ట్ ఎడ్యుకేషన్, టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ విద్యని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ వి నారాయణరావు, ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది 8వ ఇన్స్టిట్యూట్ అని మేడం గారు చెప్పడం జరిగింది. మొదటిది మీ అందరికీ తెలిసిందే, విజయవాడ 1 టౌన్లో ఎస్కేపీవి హిందూ హై స్కూల్ ఎయిడెడ్ స్కూల్గా ఉంది. రెండోది కేబిఎన్ కాలేజీ, ఒక పెద్ద కాలేజీ, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న కాలేజీ, 2వ సంస్థ. అలాగే మూడవది మధ్య సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం స్కూల్, సిబిఎస్ఈ ప్యాటర్న్లో నడుస్తూ ఉంది. అలాగే 4వది ఎస్ఆర్ఎస్వి బీఈడి కాలేజ్ అనేది కూడా మీ అందరికీ తెలుసు. అట్లాగే 5వది వచ్చేసి పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజ్, నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటిది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి చిట్టూరు హై స్కూల్, మనకి గాంధీనగర్ ఏరియాలో సిబిఎస్ఈ ప్యాటర్న్లో, మరి 2 టౌన్ ఏరియాలో నెంబర్ 1 స్కూల్గా మరి పేరుంది. అది విద్యా సౌకర్యాలు కల్పిస్తూ దాదాపుగా 2000 మంది పైగా విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కేబిఎన్ షైన్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. జేఈఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, అలాగే ఎంసెట్ కోచింగ్లో అన్ని విధాలుగా కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవార్డులు, రివార్డులతో ఇప్పటికీ 7 సంస్థలు అనేవి ఎస్కేపీవి గ్రూప్ తరఫున అన్ని మంచి క్వాలిటీతో స్టూడెంట్స్కి ఏది బెస్ట్ ఇవ్వాలో అలా ఇస్తూ నడుస్తున్నటువంటి సంస్థలు మీ అందరికీ తెలిసినవే. మరి 8వ విద్యా సంస్థగా మరి రాశిరీత్యా వాసిరీత్యా అంటే విద్యా ప్రమాణాలే కాకుండా చాలా పెద్ద ఏరియాలో స్పోర్ట్స్ పరంగా టాప్ ప్రయారిటీ విజయవాడ నగరంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ది బెస్ట్ స్పోర్ట్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఓవరాల్గా స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా తయారు చేసి పంపాలి అనే ఉద్దేశంతో ఇంత సువిశాల ప్రాంగణంలో మరి 8వ విద్యా సంస్థ మరి రేపు 5వ తారీఖున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. దానిలో మన స్థానిక ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ గారు, సుజనా చౌదరి గారు, అలాగే మనకి ఆల్రెడీ వసంత కృష్ణప్రసాద్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు, మరి బొండా ఉమామహేశ్వరరావు గారు, మరి మండలి బుద్ధప్రసాద్ గారు, జగేపేట ఎమ్మెల్యే మరి శ్రీరామ్ తాతయ్య గారు, వీళ్ళంతా కూడా మా సంస్థల పట్ల అభిమానంతో, ప్రేమతో వాళ్ళ బ్లెస్సింగ్స్ అందజేయటానికి విచ్చేస్తున్నారు. మరి 5వ తారీఖు ఆదివారం మీరందరికీ కూడా ఈ సందర్భంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ తరఫున ఉదయం 10:30కి మరి అది ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. దానికి పెద్ద ఎత్తున మా అన్ని సంస్థల్లో పనిచేసే 1300 మంది పైగా ఉన్నటువంటి 50 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో గృహప్రవేశంలాగా భావించి కుటుంబాలతో సహా వస్తున్నారు.